సార్లు బీజేపీకి ఇచ్చారు. 2014, 2019, 2023 3 సార్లు బీజేపీ ఎంపీని గెలిపించారు. 2014, 2018, 2023 బీఆర్ఎస్ ఎమ్మెల్యేని గెలిపించారు. మీ సమస్యలు తీరినాయా? మీ సమస్యలు తీరినాయా? ఇవాళ కేటీఆర్ గల్లీలకు వచ్చి అయ్యో పాడి ఇక్కడ మట్టి ఉన్నది, అయ్యో ఇక్కడ చెత్త ఉన్నది అని అంటున్నారు. ఆ చెత్త నా కొడుకే మున్సిపల్ మంత్రి ఉన్నాడు కదా 10 ఏళ్ళు. ఈ చెత్త పెరగడానికి, ఈ మోరీలు నిండడానికి, ఇవన్నీ సర్వ దరిద్రాలకు, సర్వ రోగాలకు కారణం వాడే కాదా? ఆ మున్సిపల్ చెత్తకుని కాడ కట్టేయండి ఒకరోజు, అప్పుడు తెలుస్తుంది. 10 ఏళ్ళు మంత్రిగా ఉండి బలిచి బెంచ్ కార్లలో తిరిగిండు. ఇవాళ బెంచ్ కారు పంచర్ అయ్యి షెడ్డుకు పోయిందని ఆటోలలో తిరిగి మీ ముందర నటిస్తున్నాడు. ఇద్దరు బిల్లారంగల ఆటోలలో సందు సందు తిరుగుతారు. ఏ ఇల్లు బాగుందో ఏ రాత్రి తుంకి కొల్లగొడదామో అని. ఏదన్నా వదిలినరా? అదే కాంగ్రెస్ అధికారంలో ఉంటే, తెలుగుదేశం నాడు అధికారంలో ఉంటే ఔటర్ రింగ్ రోడ్డు కానీ, హైటెక్ సిటీ కానీ, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కానీ, ఈరోజు హైదరాబాద్ నగరంలో ఉన్న మెట్రో కానీ, కృష్ణానది జలాలు, గోదావరి జలాలు ఈ హైదరాబాద్ నగరానికి తరలించింది కాంగ్రెస్ పార్టీ, ఆనాడు చంద్రబాబు నాయుడు. నేను ఇవాళ అడుగుతున్నా, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖరరావు, 10 ఏళ్ళు మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ హైదరాబాద్కి ఏం తెచ్చిండో చెప్పమని నేను అడుగుతున్నా. శిల్పారామం మేం కడితే ఈ సన్నాసి వాడు సెల్ఫీలు దిగి పెడుతున్నాడు. హైటెక్ సిటీ మేం కడితే ఈ హైటెక్ సిటీ చూడని దాని ముందర బొమ్మ దిగుతాడు. నువ్వు బొమ్మలు దిగనికి నువ్వు ఉన్నావా? 10 ఏళ్ళు మంత్రిగా ఉన్నావు, గాడిద పండ్లు తవ్వినవా? మేము హైటెక్ సిటీ కడితే, మేము ఔటర్ రింగ్ రోడ్ వేస్తే, మేము అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కడితే, మేము ఐటీ కంపెనీలు అందిస్తే, మేము ఫార్మా కంపెనీలు అందిస్తే, మేము మెట్రో రైలు తీసుకొస్తే కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఏం తెచ్చిరే? జన్వాడలో 100 ఎకరాలలో వార్డ్ ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. గజ్వేల్లో 1000 ఎకరాలలో కేసీఆర్ ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. మోయినాబాద్లో 50 ఎకరాలలో హరీష్ రావు గారు ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. కల్వకుంట్ల కవిత శంకర్పల్లి దగ్గర ఫామ్ హౌస్ కట్టుకుంది. ఇది నిజమా కాదా? ఒకవేళ ఇది అబద్ధమని కేటీఆర్ అంటే 48 గంటలలో 100 బస్సులు పెడతా జూబ్లీ హిల్స్లో. ఈ 4 ఫామ్ హౌసులు మిమ్మల్ని తిప్పి చూపిస్తా. ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఈ సొమ్ము? ఎక్కడ సంపాదించారు? రబ్బర్ చెప్పులు లేనోళ్ళు 100 ఎకరాల ఫామ్ హౌసులు వచ్చినాయి. ఎవనే జాగీర్ అది? ఏడికెళ్ళి సంపాదించారు ఇవాళ చెప్పమని నేను అడుగుతున్నా. ఇవాళ వాళ్ళు పేదోళ్ళని మభ్య పెట్టాలని, సానుభూతి పొందాలని చూస్తున్నారు. అదేవిధంగా ఆటలో అరటిపండు, సందెట్లో సడేమియా, నా గర్కా నా ఘాట్కా, జో గదా హై वो बीजेपी, ना घर का ना घाट का, धोबी का गधा ना घर का घाट का ना घाट का बोले। मगर आज बीजेपी का जो उम्मीदवार है ना घर का ना घाट का, वो गधे को आज डिपॉजिट भी नहीं मिलने वाला है। भाइयों, मैं आपसे कहना चाहता हूं, जुल्म और झूठ की ये दस्तार रहेगी कब तक? जुल्म और झूठ की ये दस्तार रहेगी कब तक? ये रेत की दीवार रहेगी कब तक? हमने तो हिटलर को भी मिटते हुए देखा। ये कांग्रेस तेरी सरकार रहेगी कब तक? పెద్ద పెద్ద హిట్లర్ అసొంటోలే పీకిన్రు, పెద్ద పెద్ద హిట్లర్ అసొంటి నియంతలే పీకిన్రు, నువ్వెంత నీ బతుకెంత రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాం. ఇవాళ ఆయన పెద్ద పోజులు కొడుతున్నాడు, రారాజు లెక్క, నియంత లెక్క, చక్రవర్తి లెక్క పోజులు కొడుతున్నాడు. జూబ్లీ హిల్స్ లన్నట ఓటేయకపోతే రద్దు చేస్తున్నాడట పథకాలు. నీ అయ్య సొమ్మ, నీ అబ్బ సొమ్మ, ఎవడి సొమ్ము? తెలంగాణ ప్రజల సొమ్ము. మీరు సునీతమ్మని గెలిపియండి, గల్లా గల్లా వట్టి నిలదీసి గజార్లో గుంజి పథకాలు అమలు చేసే బాధ్యత మాది. కాంగ్రెస్ వల్ల గల్ల బట్టి పథకాలు అమలు చేసే బాధ్యత మాది. దయచేసి మిమ్మల్ని కోరుతున్నాం, మీరు 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వం చూసిండ్రు, 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం చూసిండ్రు. 10 ఏళ్లలో కేసీఆర్ గారు కరెంటు సమస్య పరిష్కారం చేసిండు. 10 ఏళ్లలో కేసీఆర్ గారు గరీబోళ్ళకు సేవ చేసిండు. ఒక ఆడపిల్ల గర్భవతి అయితే ఆమె కేసీఆర్ కిట్ ఇచ్చిండు. అట్లాగే పెళ్లి చేసుకుంటే షాదీ ముబారక్ ఇచ్చిండు. అట్లాగే బతుకమ్మ వస్తే బతుకమ్మ చీర పెట్టిండు. రంజాన్ వస్తే రంజాన్ తోఫా ఇచ్చిండు. క్రిస్మస్ వస్తే క్రిస్మస్ కానుక ఇచ్చిండు. గరీబోళ్ళ కోసం హైదరాబాద్ లో 1 లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిండు. కేసీఆర్ చేసిన పని మీ కండ్ల ముందుంది. మరి 2 ఏళ్ల కాంగ్రెస్ ఒక్క మంచి పని చేసిందా? చేయలేదా? ఒక్క మంచి పని చేసిందా? మరి అందుకే నేను మిమ్మల్ని అడిగేది, జూబ్లీ హిల్స్ లో 11 తారీఖు నాడు జరిగే ఎన్నిక ఆషామాషి ఎన్నిక కాదు. హైదరాబాద్ ను బర్బాద్ చేసిన కాంగ్రెస్ కు, హైదరాబాద్ ను ఆబాద్ చేసిన టీఆర్ఎస్ కు, కేసీఆర్ కి మధ్యన జరుగుతున్న ఎన్నిక.
4 లక్షల మంది జూబ్లీహిల్స్ ఓటర్లు, మీరు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల తరపున మీరు తీర్పునియబోతా ఉన్నారు. దయచేసి గుర్తుపెట్టుకోండి, బ్యాలెట్ ఇవ్వండి. దయచేసి గుర్తుపెట్టుకోండి, 11 తారీఖు రోజు జరిగే ఎన్నిక ఆషామాషి ఎలక్షన్ కాదు. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు మీ దిక్కే చూస్తున్నారు. ఈ 2 ఏళ్ల అరాచక పాలనకు అంతం పలకాలి అంటే జూబ్లీహిల్స్ ప్రజల తీర్పుతోనే అంతం పలకాలి. మన 1,00,000 ఓట్లు అన్నావులే, ఎన్ని ఓట్లు మన ఎన్నన్నా ఇవాళ అక్బరుద్దీన్ ఓవైసీ ఎవరో తెలుసా అన్న? వీళ్ళ బతికెక్కడా నా బతుకు. ఇద్దరు బాధ్యత కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ పోయి చి ఇదేం బతుకన్నా వీళ్ళది. వాడు గంట ఘోరంగా మాట్లాడితే అంతకుముందు వాడు ఆడవాడాడు, ఇప్పుడు వీడి సంఖ్య వచ్చింది. అయిపోయా నేను రాంగా చూపెట్టా, ఇంతకుముందు ఫోటో చూపెట్టాను ఒక ఆయన, ఏ ఫోటో ఉందా ఇంతకుముందు ఫోటో చూపెట్టారు ఒక ఆయన. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టోపీ పెట్టుకున్నాడు, ముఖ్యమంత్రి టోపీ పెట్టుకున్నాడు, అటు పక్కన అజరుతున్నాడు, అడిగి నవ్వుతాడు. ఏంటంటే వీళ్ళు పగటి పిచ్చగాలి, వీళ్ళు పగటి వేషాలు కొత్త పిచ్చగాలి, వీళ్ళే మనుషులు రా భయ్. నేనే టోపీ పెట్టుకోలే, టోపీ పెట్టుకోవాల్సి పెట్టుకోలే, ఎవరు పెట్టుకుంటారు పెట్టుకున్నా టోపీ. వాడు నవ్వుతున్నాడు, వీడు మా ఓట్ల కోసం మా చుట్టూ గిట్లా తిరుగుతారా వీళ్ళు అని కలిసే నాకు. నేనన్నా రేవంత్ రెడ్డి ఇలా అజరుద్దీన్కి టోపీ పెట్టకుండా నువ్వు పెట్టుకున్నావు చూసినావా, నాకు వేణుమాధవే గుర్తొచ్చింది అన్న. ఇలా నీ క్యాండిడేట్ పెట్టుకున్నట్టు చూసినావా, నేనంటున్నా అరే నీకు దమ్ముంటే ఇదే హజరుద్దీన్ నా హిందువులం ఏ పండుగ చేసినా ఏ పూజ చేసినా మొట్టమొదటిసారి విఘ్నేశ్వర స్వామికి పూజ చేస్తాం. నీకు దమ్ముంటే అదే హజరుద్దీన్ కి పొట్టు వక్రతుండ మహాకార్య సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవ సర్వకార్యేషు సర్వదా అని చెప్పి నీకు పాడిచ్చే దమ్ముందా రేవంత్ రెడ్డి అని నేనంటున్నాను. నమాజ్ నవ్వుతున్నా వాళ్ళు. వీళ్ళు ఏందో పోయి రంజాన్ రాగానే ఎన్నికలు రాగానే ఊరికే మా మసలకు వచ్చి నమాజ్ చేస్తారు, ఇఫ్తార్ విందులు, మాకంటే ఎక్కువ వీళ్ళే ఇఫ్తార్ విందులు. ఇవాళ భాగ్యలక్ష్మి గుడిందన్న, పాత బస్తీలో ఏ రోజైనా ఓవైసీ గాని అక్బరుద్దీన్ ఓవైసీ గాని అసదుద్దీన్ ఓవైసీ గాని ఏ రోజైనా దర్శనం చేసుకున్నాడా, ఏ రోజైనా కొబ్బరికాయ కొట్టిండా, ఏ రోజైనా హారతి ఇచ్చిండా? ఇలా రేవంత్ రెడ్డి ఆలోచించి చెప్పాలి. వాళ్ళేమో మొక్కరు, వాళ్ళు బొట్టు పెట్టుకోరు, మీరు సిగ్గు లేకుండా టోపీలు పెట్టుకొని వాళ్ళ ఓట్ల కోసం కక్కుతున్నారు. నీకు దమ్ముంటే ఓవైసీని తీసుకుపోయి మా అమ్మవారికి హారతిప్పి ముజ్జగమ్ముల గన్న మాయమ్మ దేవాతి దేవి మంగళమ్ములు గొనగ రావమ్మ ముమ్మూర్తుల శక్తి నీవే ముగ్గురమ్మల మూల నీవే ముదితలకు మాంగళ్య రక్షణ చేసి మురిచెడు తల్లి నీవే ముజ్జగమ్ముల గన్న మాయమ్మ. ఈ పాట పాడిపించే దమ్ము ఓవైసీతో పాడిపించే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా నేను అంటున్నా. అన్నా జూబ్లీహిల్స్ ఓటర్ మహాశైలను కోరుతున్నా. అన్నా హిందువులందరూ ఒక్కటి కాదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువులను ఓటు బ్యాంక్ మార్చడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ముందు పోతున్నది. ఈ జూబ్లీహిల్స్ ఆ చురుకోల ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు ఏ విధంగా వాళ్ళ కోసం పనిచేస్తున్నాయో ఒక్కసారి అంచండి. అక్క ఇలా పైసలు మీకు ఇస్తలేదక్క, సిగ్గు లేకుండా తురుకోళ్ళని ఇళ్ళలో పడి మీ దండం పెడతా, మీ కాళ్ళు మొక్తాన్ని కాంగ్రెస్ వాళ్ళు పోయి మేము మిక్సీలు ఇస్తాము, మేము గ్రైండర్లు ఇస్తాము, మేము కుటుంబిష్ ఇస్తాం, మీ దండం పెడతాం, మీ కాళ్ళు మొక్తాన్ని కాంగ్రెస్ వాళ్ళు పోతున్నారు అక్క. బీఆర్ఎస్ వాళ్ళు అక్క మీ దండం పెడతా, మీ కాళ్ళు మొక్తా, మేము 10,000 రూపాయలు ఇస్తాం మాకు ఓటేయని అంటున్నారట. ఇవాళ ముస్లిం మహిళలు బీజేపీ తప్ప కాంగ్రెస్ పార్టీకి ఓటేరన్న. వాళ్ళు మన ఆడబిడ్డలన్నా నరేంద్ర మోడీ వాళ్ళ సొంత అన్నలక చూస్తారన్న. కానీ రేవంత్ రెడ్డి సార్ ఏం చేసింది తెలుసా? 40,000 బుర్కాలు తెప్పించి పాకిస్తాన్ నుంచి 40,000 బుర్కాలు తెప్పించి ఇలా వాళ్ళతో దొంగోట్లు వేయించడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇక్కడున్న ముస్లిం మహిళలు జాగ్రత్తగా ఉండాలి అన్న. రాజ్యాంగం అందరికీ ఒకటే, ఎలక్షన్ కమిషన్ అందరికీ ఒకటే. నేను ఎలక్షన్ కమిషన్ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఓటు వేసేటప్పుడు తప్పకుండా ఫేస్ చూడాలి, ఓటు వేయించాలి. ఓటు వేయిస్తేనే రాజ్యాంగం అందరికి ఒకటే. ఎవరి అయ్య జాగిరి కాదు, ఎవరి తాత జాగిరి కాదు. అందుకే జూబ్లీహిల్స్ ఎన్నికలన్నా గెలవాలన్న మనం.